సూపర్ స్టార్ మహేష్ బాబు డైరెక్టర్ ఎస్ఎస్ రాజమౌళి కాంబినేషన్ లో రూపొందుతున్న భారీ సినిమా SSMB 29 పై అభిమానుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి. ఈ చిత్రం ప్రారంభమై 3 నుంచి 4 నెలలు గడిచినా ఇప్పటి వరకు ఎలాంటి అధికారిక అప్డేట్ విడుదల కాలేదు. సినిమా మొదలైందన్న వార్త బయటకు వచ్చిన అప్డేట్ విషయాల్లో మాత్రం రాజమౌళి ఒప్పుకున్నప్పుడే ముందుకు వస్తాయి అనే విధంగా చిత్ర బృందం వ్యవహరిస్తోంది. దీంతో మహేష్ అభిమానులు కూడా ఈసారి ఆశ్చర్యకరంగా సైలెంట్ గానే ఉన్నారు. ఇటీవలి కాలంలో మహేష్ బాబు పుట్టినరోజు కూడా రావడంతో ఏదైనా స్పెషల్ అప్డేట్ వస్తుందన్న ఆశతో ఎదురు చూసిన ఫ్యాన్స్ కు నిరాశే ఎదురైంది. అయితే దర్శకుడు రాజమౌళి ఈ నిరాశను గుర్తించి నవంబర్ లో ఒక బిగ్ అప్డేట్ ఇవ్వనున్నట్టు సమాచారం. అదే సమయంలో ఫ్యాన్స్ ఆసక్తిని మరింత పెంచేందుకు దసరా పండుగకు ఒక ఫస్ట్ లుక్ పోస్టర్ ను విడుదల చేయాలనే ఆలోచనలో ఉన్నట్టు ఫిలిం నగర్ వర్గాల్లో చర్చ నడుస్తోంది. రాజమౌళి సినిమాలో ప్రమోషన్స్, అప్డేట్స్ అన్ని కూడా ముందస్తు వ్యూహంతోనే చేస్తారు. అతడికి ఏదైనా వదిలేద్దాం అనే ఆలోచన ఉండదు. పూర్తి ప్లానింగ్ తో సమయానికి తగ్గట్టుగా మాత్రమే ప్రచారం మొదలు పెడతారు. అయినా ఫ్యాన్స్ ఉత్సాహం దృష్టిలో పెట్టుకొని ఈసారి దసరాకి ఒక పోస్టర్ వదిలే అవకాశం ఉందని సినీ వర్గాలు చెబుతున్నాయి. ఈ చిత్రం గ్లోబల్ యాక్షన్ అడ్వెంచర్ కాన్సెప్ట్ తో రూపొందుతోంది. మహేష్ సరసన బాలీవుడ్ స్టార్ ప్రియాంక చోప్రా హీరోయిన్ గా నటించనుండగా మలయాళ స్టార్ పృథ్వీరాజ్ సుకుమారన్ కూడా కీలక పాత్రలో కనిపించనున్నాడు. సంగీతాన్ని ఆస్కార్ విజేత ఎంఎం కీరవాణి అందిస్తున్నారు. టెక్నికల్ గాను విజువల్ గాను ఇది హై స్టాండర్డ్ మూవీ అవుతుందని భావిస్తున్నారు. ఈ చిత్రాన్ని శ్రీదుర్గా ఆర్ట్స్ బ్యానర్ పై ప్రముఖ నిర్మాత KN నారాయణ నిర్మిస్తున్నారు. సినిమా 2027లో విడుదల చేయాలనే లక్ష్యంతో ప్రీ ప్రొడక్షన్ షూటింగ్ పనులు జరుగుతున్నాయి. RRR లో ఆస్కార్ అందుకున్న రాజమౌళి ఈసారి మాత్రం మ్యూజిక్ కు కాకుండా దర్శకత్వం, నటన వంటి విభాగాల్లోనూ ఆస్కార్ గెలుచుకోవాలని లక్ష్యంగా పెట్టుకున్నట్టు తెలుస్తోంది. ఇంతకీ దసరాకి పోస్టర్ వస్తుందా లేదా అన్న దానిపై అధికారికంగా ఇంకా ప్రకటించనప్పటికీ ఫ్యాన్స్ మాత్రం టెన్షన్ గానే ఎదురు చూస్తున్నారు. అయితే ఈ సినిమా మాత్రం కేవలం కమర్షియల్ ఎంటర్టైనర్ గానే కాకుండా గ్లోబల్ స్టాండర్డ్ సినిమాగా నిలుస్తుందని సినీ వర్గాలు భావిస్తున్నాయి.